आशायाः ये दासा स्युः ते दासा स्युः सर्वलोकस्य आशा दासी येषां तेषां दासायते లోకాః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఒక మాసం ఏమిటి, జీవితంలో ప్రతి క్షణము మన కర్తవ్యం భగవత్ కైంకర్యమే. భగవత్ కైంకర్యాన్ని ఎంతగా మనం ఆచరిస్తూ ఉంటామో అంతగా సన్మార్గంలో ఉండగలుగుతాం, అంతగా మన ఆశలను పరిపూర్ణము చేసుకోగలుగుతాం. అందుకే భగవంతుణ్ణి ఇలా మనం కోరుకుంటూ ఉన్నాం. ఆశాయాః యే దాసా స్యుః తే దాసా స్యుః సర్వలోకస్య. లౌకికమైనటువంటి ఆశలు నీలో ఉన్నాయి అనంటే, నాకేదో అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఆశలు నీలో ఉన్నాయంటే నువ్వు సకల లోకానికి దాసుడువు కావాల్సిందే. ఒక్క ఆశ నీలో ఉంటే చాలు, దానికోసం నువ్వు లొంగిపోవలసి వస్తుంది. నిజానికి నువ్వెప్పుడు అబద్ధం ఆడవు, నువ్వెప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టవు. అలా అబద్ధం ఆడకుండా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం అనేటువంటిది నీ వ్యక్తిత్వం అనుకుందాం. ఉదాహరణకి అన్నీ ఉన్నా కూడా నీకేదో ఒక పదవీకాంక్ష ఉన్నది, పదవి మీద ఆశ ఉన్నది. చాలు, ఆ పదవి మీద ఉన్న ఆశ నిన్ను ధర్మము నుండి బయటకు తీసుకొస్తుంది, నీవు పెట్టుకున్న జీవన నియమము నుండి కూడా నిన్ను బయటకు తీసుకొస్తుంది. ఒక్క లౌకిక ఆశ ఉంటే చాలు, మనం పెట్టుకున్న జీవన నియమములు, ధర్మములు అన్ని వాటంతట వాటినే మనం విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ఆ ఆశావశులమై ఉండడం చేత. కనుక అలా మనం ఉండరాదు. మన సకల ఆశలు భగవత్ కైంకర్యం మీద ఉండాలి. భగవత్ కైంకర్యాన్ని మనం జాగరూకత, భక్తి ప్రపత్తులతో చేస్తూ గనక మనం ఎప్పుడు ఉంటే సకల ఆశలు మనకు దాసులవుతాయి. లోకంలో నీవు భగవత్ కైంకర్యంతో, భాగవత మాటలు, ఎంతో చక్కనైనటువంటి ధర్మ మార్గంలో నీవు ఉంటే అందరూ నీ దగ్గరకు వస్తారు, నిన్ను గౌరవిస్తారు. నీకెప్పుడు ఏం కావాలో అవి నడుచుకొని నీ గుమ్మం దగ్గరికి వస్తాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఎంతోమంది పెద్దవారిని విన్నాను, వారొక్కటే అంటారు, నైనా ఉపనయనమైన తరువాత సకల ఆశలను విడిచిపెట్టి గాయత్రీదేవి యొక్క ఉపాసనాన్ని జాగ్రత్తగా నువ్వు చెయ్యి. నీకెప్పుడేం కావాలో ఆ తల్లి నీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. ఈ రోజున కూడా ఎందరో మహానుభావులు ఉన్నారండి. వారు లోక కళ్యాణం కోసం త్రికాల సంధ్యావందనం చేస్తూ 3 పూటల సహస్ర గాయత్రి చేసుకొని ఇంట్లో కూర్చుంటారంతే. వారికి ఎప్పుడేం కావాలో భగవంతుడు ఆ గుమ్మం దగ్గరికి పంపించేస్తారు. వారు ఏ రోజు ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడగాల్సిన పరిస్థితి రాదు. నాకు ఇది కావాలనేటువంటి పరిస్థితి లేదు, నాకేదో కావాలనేటువంటి ఆశలు లేదు. ఒక్క గాయత్రి ఉపాసనం సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు, వేద పురుష కుటుంబాలు ఉన్నాయి. కనుక ఆశలు మనకు దాసులు అవ్వాలి. భగవత్ కైంకర్యంలో మనం ఉంటే అది అవుతాయి. అలా కాకుండా భగవత్ కైంకర్యాన్ని విడిచిపెట్టి నీవు చేయిజాచి పెడుతూ ఉన్నావా, నువ్వు లోకానికి దాసుడు అయిపోతావు, అందులో సందేహం లేదు.
కనుక లోకమంతా, లోకములో ఉండేటువంటి సకల ఫలములంతా కూడా నీ దరికి చేరాలి అనంటే నీవు నీ ధర్మాన్ని ఏమాత్రము కూడా విడవకుండా కైంకర్యంలో ఉండయా, లోకమంతా కూడా నిన్ను కోరుకుంటుంది. అలా కాకుండా లోకాన్ని నువ్వు కోరుకున్నావంటే మాత్రం నువ్వు లోకానికి దాసుడు అవ్వాలి. ఈ ఒక్క జీవన సత్యాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే ఉన్నతమైన ఆనందమయమైన జీవనాన్ని మనమందరం కూడా గడపగలుగుతాం. మరి ఆ మార్గంలో ముందుకు సాగుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 8వ తేదీ, చైత్రమాస కృష్ణపక్ష షష్ఠి తిథి. ఈ రోజున ఈ షష్ఠి తిథికి అధిదేవత గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు. గుహస్య శేషం గురుభిః సుపూజితం అని మన సంతానమునకు చక్కనైనటువంటి రక్షణను ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిస్తారు. మరి ఆ రక్షణను మనం అందరం కూడా పొందుతూ వారి కైంకర్యంతో, అదేవిధంగా ఈ రోజున నక్షత్రము మూలా నక్షత్రం. ఈ రోజున పరిపూర్ణంగా మూలా నక్షత్రం ఉన్నది. ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధనం విద్యాప్రదమవుతుంది మనందరికీ. అదేవిధంగా ఈ రోజున వారము బుధవారం. బుధవారము రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధనం మోక్షప్రదం. కనుక ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని తత్తద అధిదేవతారాధనతో గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు శ్రీ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి రచించినటువంటి సుప్రభాతంలోని ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారిని కీర్తిస్తూ సుప్రభాతాన్ని రచించారు వారు. అందులో కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే అని భగవంతుణ్ణి సంబోధించారు. వాస్తవంగా చూస్తే భగవంతుడు స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మథ అని భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా ఆ కొలువు సందర్భంలో కీర్తిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ విగ్రహ దర్శనం అనేది మనకు ఎల్లప్పుడూ కూడా ఒక ఆనందాన్ని కలుగజేస్తుంది. కారణం ఏమిటంటే భగవంతుడే ఆనంద స్వరూపుడు. అక్కడ జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అన్న రీతిగా ఆ భగవంతుణ్ణి విశేషంగా మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సందర్భంలో ఈ శ్లోకాలంతా కూడా మనం చెప్తూ ఉండాలి. సరే, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సందర్శనం చేత పులకితులైనటువంటి జనులు ఆయన యొక్క గుణగణాలను కూడా కీర్తిస్తూ ఉంటారు. అంచేత కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే. అయ్యా, కళ్యాణం అంటే ఏమిటి? సమస్తమైనటువంటి శుభాలను, సకలమైనటువంటి భద్రాలను, అఖిలమైనటువంటి మంగళాలను
కలిగించువాడు భగవంతుడు. కళ్యాణ గుణం అని దానికి, కళ్యాణం అంటేనే మంగళం అని అర్థం. భగవంతుని యొక్క గుణములు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా కళ్యాణ గుణములు. అది మాత్రం కాదు, నిర్మలమైనటువంటి గుణములు, ఎక్కడ మచ్చ లేదు. అటువంటి భగవంతుడే నిత్య కళ్యాణ చక్రవర్తి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ వెంకటాచలం భాసిస్తూ ఉన్నది. అన్ని చోట్ల కూడా మామిడి తోరణాలే కనిపిస్తూ ఉంటాయి, అంతా కూడా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణమూర్తి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క గుణములు. గుణై దాస్యముపాగత అని లక్ష్మణస్వామి అంటారండి. వాస్తవంగా ఏం జరిగింది రామాయణంలో మనకు తెలిసినటువంటి విషయమే కదా. దశరథుడు ఆ కైకేయి ఏం చేసింది, రాముడికి పట్టాభిషేకం చేయకూడదు, రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని ఆ వరాన్ని కోరింది. దశరథుడు ఏమి చెయ్యలేక, కక్కలేక, మింగలేక చాలా మథన పడిపోయాడు. అంటే జ్యేష్ఠపుత్రుడు రాముడి యందు దశరథునికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, వాత్సల్యం, పుత్రవాత్సల్యం. ఆ సమయంలో ఏడుస్తూనే చెప్పాడు. కానీ లక్ష్మణస్వామి సుమిత్ర తనైనటువంటి లక్ష్మణుడు కూడా నేను వెళ్తా అన్నాడు. ఇదేమిటయ్యా ఇది, రాముణ్ణే 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నాం, లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాలి? ఆ రాజభోగాల్ని అనుభవించవచ్చు కదా అతను. సరిపోతే పోనండి, సీతమ్మను రాముడు చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఈ రాజ్య సుఖాలనంతా అనుభవిస్తూ నువ్వు ఇక్కడే ఉండి వచ్చేస్తానంటే ఆవిడ ఊరుకుంటుందా? ఇదే పతివ్రతా స్త్రీ యొక్క లక్షణం. భర్త యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదే నిజమైనటువంటి భార్య. కష్టం వస్తే భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, సుఖం వస్తే భర్తతో ఉండడం కాదు. ఏది ఏమైనా పంచభక్ష పరమాన్నాలు కూడా భర్తతో పాటే స్వీకరించాలి. అదే ప్రకారంగా ఒక గంజి గాని కూడు ఇదంతా కూడా భర్తతో పాటే స్వీకరించాలి. అప్పుడు సీతమ్మ చెప్తుందండి, అయ్యో నా తండ్రి ఏంటంటే జనకుడు తప్పు చేశాడేమో అనిపిస్తుందండి. ఎందుకంటే స్త్రియం పురుష విగ్రహం అంటే ఒక పురుషుడుగా కనిపించేటువంటి ఒక స్త్రీకి, స్త్రీ అంటేనే భయస్వభావం కలిగిన, నీకు భయముందేమో స్వామి, ఆ అరణ్యాల్లో నన్ను కాపాడడానికి నువ్వు భయపడుతున్నావేమో, నన్ను తీసుకోవెళ్తే నీకు కష్టమేమో నువ్వు అనుకుంటున్నావు, కానీ స్వర్గసుఖాలని అనుభవించు నువ్వు ఎలా చెప్తావు? భర్త ఉన్న చోటే స్వర్గం, భర్త లేని చోట నరకం. ఎస్ త్వయా సహ స్వర్గ, ఎస్ త్వయా వినా నరక అన్నారండి. అందువల్ల ఆవిడ యొక్క మాటలు, సీతాదేవి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే పతివ్రతా స్త్రీలందరూ కూడా ఆ మాటలను ఎల్లప్పుడూ కూడా అనుకుంటూ ఉండాలి. సరే లక్ష్మణుణ్ణి అడుగుతారు, నువ్వెందుకయ్యా వెళ్తావు? రాముడు లేని చోట నేను ఉండను అంట. కౌసల్యాదేవి పుత్రుడైన, సుమిత్రాదేవి పుత్రుడైన లక్ష్మణుడు, కానీ తల్లి వారించవచ్చు కదా, సుమిత్ర ఎందుకయ్యా నీకు కష్టం ఇది? కైకేయి ఏం కోరింది? రాముడికి వనవాసాన్ని కోరింది, నీకు కాదు కదా, నువ్వు నాతో పాటు ఉండు అని ఆవిడ చెప్పలేదండి. ఆవిడికి తెలుసు రాముని యందు లక్ష్మణునికి ఉన్నటువంటి ఆ ప్రేమ భక్తి. అప్పుడు లక్ష్మణస్వామి చెప్తాడు, గుణై దాస్యముపాగత, ఆ రాముని యొక్క గుణగణాల్ని చూసి నేను మోహించి రాముడికి సర్వదాసుడయ్యాను, దాసానుదాసుడయ్యాను చెప్తాను. అందువల్ల భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, కళ్యాణ నిర్మల గుణాకరుడు భగవంతుడు, గుణములకు నిలయం. యథారత్నాని జలదేహే అనంతాన్ని సపుత్రకాన్న రీతిగా ఎలాగైతే సముద్రంలో అనేక రత్నాలు ఉంటాయో అలాగే భగవంతుని యొక్క అసంఖ్యేయమైనటువంటి గుణగణ, సమస్త కళ్యాణ గుణామృతోధరి అని చెప్తూ ఉంటారండి. అలా అటువంటి కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి, స్వామివారి యొక్క కీర్తి గురించి మనం చెప్పగలమా? అది అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనుపమైనటువంటి ఆ యశస్సు అన్నమాట. కృష్ణావతారాలు మనం చూడవచ్చు కదా, దశావతారాలు మనం చూడొచ్చు కదా. అటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని అన్నన్ స్వామి వారు కీర్తించిన విధంగా మనం కూడా
ఈ ప్రకారంగా ఈ శ్లోకాన్ని స్వామివారి యొక్క దివ్య పాదార విందముల యందు అర్పితం చేసి మన యొక్క జన్మను సార్థకం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ఏ జీవుడైనా ఏ వ్యక్తి అయినా కానీ విద్వత్తు సముపార్జించే ప్రయత్నం చేయాలి, శాస్త్ర చర్చ చేయాలి. ఏ చదువైనా, వైద్యుడైనా, సాంకేతిక నిపుణుడైనా, శాస్త్రవేత్తలైనా, సాహిత్యం చదువుకున్నా, కవులైనా, పండితులైనా పరిశ్రమించి ఆయా రంగాలలో విద్వత్తును ఆర్జించే ప్రయత్నం చేస్తే అదే సరస్వతీ కటాక్షం. లక్ష్మీర్మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి ఏతాభి పాహి తనుభిర్ అష్టాభిర్మాం సరస్వతి. లక్ష్మి, మేధ, తుష్టి అంటే 8 అంశాలు. లక్ష్మీర్మేధా బలం పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి. ఈ 8 అంశాలు కూడా అంటే అష్టైశ్వర్యాలుగా భావించవచ్చు. సంపదలు కానీ, భూమి కానీ, కీర్తి కానీ, ధనం కానీ, శారీరకమైనటువంటి సౌష్ఠవం కానీ, ఈ ఉత్తమోత్తమ లక్షణాలన్నీ కూడా సరస్వతీ కటాక్షం చేతనే సంక్రమించే అవకాశం ఉంది అని పెద్దలు చెప్పారు, పురాణాలు చెప్తూ ఉన్నాయి. వేదోక్తమైనటువంటి అంశాలు కూడా ఇవే. అశ్వలాయన మహర్షి వంటి మహానుభావులు కూడా అదే చెప్పారు. కాబట్టి ఎవరైనా సరస్వతి అంటే సరవతి అంటే ప్రవాహశీలమైనటువంటి జ్ఞానము. జ్ఞానము అన్నది ఏదో నిలవ ఉండే పదార్థం లాంటిది కాదు. అది ప్రవాహశీలంగా ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. అంటే జ్ఞాన ఖడ్గాన్ని ఎప్పుడూ పదును పెట్టుకుంటూ ఉండాలి. జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి? శాస్త్ర చర్చ చేయాలి, విద్వద్గోష్ఠి చేయాలి, సభల్లో పాల్గొనాలి, సమావేశాల్లో పాల్గొనాలి, పండితులతో చర్చించాలి. తనకు ఎంత చదువుచ్చో తాను తెలుసుకోవాలంటే ఇతర పండితులతో బాగా వాదించాలి, వాళ్ళ అంశాలు తీసుకోవాలి. అలా వ్యాకరణ శాస్త్రం చదువుకున్నా, ఛందశాస్త్రం చదువుకున్నా, సాహిత్యం చదువుకున్నా కానీ సరస్వతీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మనం సరస్వతీదేవిని అంకిత భావంతో ఆరాధించాలి. పెద్దలు చెప్పారు, అంబ నవంబుజోజ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర విధి విస్తృత విహార నను కృపజూడు భారతీ అని మహాకవులు అర్థించరా తల్లిని. భావాంబర వీధి విస్తృత విహార అంటే ఎవరి భావము, ఎవరి అంతరంగము ఆకాశమంత విశాలమవుతుందో, ఆకాశమంత స్వచ్ఛమవుతుందో,
మనకు వర్షం ఆకాశం నుంచే కదా కురుస్తూ ఉంది, మనకు వెలుగు ఆకాశం నుంచే వస్తూ ఉంది. కాబట్టి సృష్టి యొక్క ఉన్మేష స్థితికి ఆకాశమే కారణమైనట్టుగా ఏ విద్వన్మూర్తుల యొక్క అంతరంగం ఆకాశం వలె ఆకాశం యొక్క లక్షణాలన్నీ కూడా సంతరించుకుని ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సరస్వతి ఉంటుంది. అంటే విశాల హృదయుడు కావాలి, సంకుచిత మనస్కుడు కాకూడదు. సంకుచితమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే సంకుచిత భావాలే కలుగుతూ ఉంటాయి. విశాలమైన మనస్సుతో ఆలోచిస్తే విశాలమైన ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. అలాగా వాల్మీకి వంటి మహర్షులైన, వ్యాస భగవానుని వంటి మహానుభావులైన విద్వన్మోద విధాయి నిర్మల వచో విఖ్యాత విస్ఫూర్తి కృష్ణద్వైపాయను నీ విరుంగుము విహున్ నారాయణుంగా విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనమున్ చేయంగనర్హుండు ధర్మాద్వైతుండు సరోజలోచనుడ కాక అన్యుండు తద్వాచ్యుడే అంటాడు తిక్కన మహాకవి. మహాకవులందరూ కూడా ఆ సరస్వతీదేవి కరుణాకటాక్షం చేతనే కృతార్థులైనారు. లక్ష్మీ, మేధ, ధర, పుష్టి ఇవన్నీ కూడా గౌరీ, తుష్టి, ప్రభా, ధృతి, ఆత్మస్థైర్యం కానీ, ధైర్యాది గుణాలు కానీ, సచ్చీలం కానీ ఇవన్నీ కూడా ఆ సరస్వతీదేవి కరుణాకటాక్షం చేతనే సంక్రమిస్తూ ఉన్నాయి అని వ్యాసాది మహానుభావులు ఉద్బోధించారు. కాబట్టి ఎవరైనా కానీ శాస్త్రవేత్తలైనా, కవులైనా, పండితులైనా ఆ సరస్వతీదేవిని ఉపాసించి ఆ తల్లిని ఆశ్రయించి అష్టాభిర్మాం సరస్వతి, తల్లి నాకు ఆ అష్టగుణాలు కలిగించు, ప్రసాదించు అని ఎవరు అర్థిస్తున్నారో నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా ఎవరు ఆ తల్లి పాదార విందాలు ఆశ్రయిస్తున్నారో వాళ్ళ తప్పకుండా ఆ తల్లి అలా కటాక్షిస్తూ ఉంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి పిల్లలు శ్రద్ధగా చదువుకునేటప్పుడు కూడా అంకిత భావంతో చదువుకోవాలి, ఉత్తీర్ణులు కావాలి.